దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరందరూ కూడా మరి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఎంతో ఆశ చూపిస్తున్నారు. మరి అది మీరందరూ ఇట్లా చెప్తున్నారు అంటే దేవుడు మిమ్మల్ని ఒప్పియటం బట్టి, దేవుడు మిమ్మల్ని మాట్లాడటం బట్టి మీరు ఇట్లా ముందుకు వస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని కోసం వాక్యం చెప్పాలన్నా, పాట పాడాలన్నా దేవుని అనుమతి లేకుండా మనం చేయలేము. మన పితరులు, తల్లిదండ్రుల ప్రార్థనలు, మరి వారు దేవునితో చేసిన నిబంధనలు మన గురించి, లేకపోతే మన కోసం ఎవరో ఒకరు ప్రార్థన చేయటం బట్టి మనం ఒప్పించబడి ఈరోజు దేవుని ఒక రాజ్యంలో మనము దేవుని రాజ్యం కట్టడానికి మనం వెళ్తున్నాం. రైట్, ఓకే, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, వాక్యంలో వెళ్తున్నాం. మాతో మాట్లాడు, నాకు కనిపించు, అందరికీ కనిపించి నాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. రైట్, మంచిది. ఉపవాసం అంటే ఉప ప్లస్ వాసం. ఉప అంటే ఎక్స్ అన్నమాట, ఈఎక్స్, ఉప ముఖ్యమంత్రి, లేదు అంటే ఉపమంత్రి, ఉప అధ్యక్షుడు అంటే ఆల్రెడీ అధ్యక్ష పదవిలో ఉండి జరిగిపోయాడు. ఉప ప్లస్ వాసం అంటే నివసించుట. ఉపవాసం అంటే దేవునితో దగ్గరగా నివసించుట. చాలామంది ఏమనుకుంటారు అంటే ఉపవాసం అంటే అన్నం తినకపోవటం అని అనుకుంటారు. పాతకాలంలో మనం చూసుకుంటే అన్నం వండటం చాలా కష్టమవుతుండే. 3-4 గంటలు పడుతుండే అన్నం వండడానికి. అంటే అక్కడ పొలంలో వెళ్ళి అది తెచ్చుకొని బియ్యం చేసుకొని, లేదంటే గోధుమలు ఉంటే తెచ్చుకొని దంచుకొని దాన్ని పిండి చేసి దాన్ని రొట్టె చేసి, అడవిలో వెళ్ళి కర్రలు తీసుకొచ్చుకొని, మరి పొలంలో వెళ్ళి ఆకుకూరలు తెచ్చుకొని దాన్ని కడిగి దాన్ని కట్ చేసి, ఎక్కడో చెరువులకు వెళ్ళి నదులకు వెళ్ళి వాటర్ తీసుకొని దానికి ఒక 3-4 గంటలు పడుతుండే. అయితే ఇవన్నీ ఎందుకు, ప్రేయర్లో ఎక్కువసేపు ఉండాలని చెప్పి ఆ రోజు అన్నం తినేటోళ్ళు కాదు. అది ఒక రీజను. రెండోది ఏంటంటే ఆత్మీయ లోకంలో మనం చూస్తే ఫుడ్ అనేది ఆత్మీయ జీవితంలో, ఆత్మలో చాలా హెవీ అయిపోతుంది అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువసేపు ప్రేయర్లో గడపలేము, దేవునితో అంత కనెక్ట్ అవ్వలేము. కాబట్టి మనం ఏం చేస్తాము అంటే ఆ టైంలో మనం ఫుడ్ స్కిప్ చేసేసి మనం ప్రేయర్లో ఉంటాం, లేకపోతే ఏదైనా పని చేసుకుంటూ ఉంటాం. యేసు ప్రభు వారు సేవకి వెళ్ళేటప్పుడు ఉపవాసం ఉండమని చెప్పాడు. ఉపవాసము సేవ చేయాలి అంటే మినిమం ఒక 40 days అన్నా రెగ్యులర్గా ఉపవాసం ఉండాలి. చాలామంది క్రైస్తవులు శ్రమ దినాలన్నీ చేస్తారు, అది తప్పు. ఆ శ్రమ దినాల్లో 40 రోజులు ఉపవాసం ఉంటారు. పచ్చి పులుసు తింటారు, చికెను, గుడ్డు ఇవన్నీ తినరు. అది ఒక ఆచారం. యేసు ప్రభు వారు సేవకు వెళ్ళకముందు ఉపవాసం ఉన్నాడు, కానీ సిలువ ఎక్కకముందు ఉపవాసం లేడు. అయితే ఆ టైంలో ఉపవాసం ఉంటే కొంచెం ఆత్మీయత పెరుగుతుంది, కానీ ఆ సిలువ రోజే చేయాలి అని చెప్పేది ఏమీ లేదు. ఎప్పుడన్నా మనం చేయొచ్చు. బైబిల్లో యూదులైతే వారానికి 2 సార్లు చేసేటోళ్ళు. ఇంగ్లాండ్ని దడదడలాడించిన జాన్ వెస్లీ గారు మంగళవారము, తర్వాత బుధవారం, శుక్రవారము ఆయన ఉపవాసం పెట్టేవాడు వాళ్ళ సంఘానికి. ఆయన రోజంతా ఉపవాసంలో ఉండేవాడు. పొద్దున 4 o'clockకి లేచి 2 గంటల వరకు ప్రేయర్లో ఉండి వాక్యాలు రాసుకొని అప్పుడు వెళ్ళిపోయేవాడు. వాక్యం చెప్తే మారిపోవటమే, ఇంకేముండదు. మొత్తం ఒక్కడే ఇంగ్లాండ్ దేశాన్ని తగలబెట్టిండు దేవుని ఒక వాక్యంతో. దానికి కారణం ఆయన ఉపవాస ప్రార్థనలు. కాబట్టి ఇది మనము అర్థం చేసుకొని ఉపవాసం చేస్తేనే మనము సేవ సక్సెస్ అవుతుంది, సైతాన్ని జయించగలుగుతాం. పిడి సుందర్రావు కొన్ని బోధలు ఉపవాసం అవసరం లేదు, మరి బైబిల్లో ఉపవాసం చేయమని ఎక్కడుందా అని వాళ్ళు వాదిస్తారు. అది దయ్యం బోధ. అది ఎందుకు అనంటే యేసుప్రభు వారే చెప్పారు. యేసుప్రభు శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి చాలా ఇబ్బంది పడతారు. మార్కు సువార్త 9వ అధ్యాయంలో చదివితే కనిపిస్తుంది. యేసుప్రభు వారు ఉపవాసం ఉండి కొండ దిగి వచ్చి దయ్యమ బయటికి రా అంటే దయ్యం వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది.
మీరు చేసిర్రు, నేను ఎందుకు చేయలే అంటే ఉపవాసం వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని యేసయ్య చెప్పిండు. కాబట్టి దురాత్మ శక్తుల మీద అధికారం రావాలన్నా, దురాత్మ శక్తులను జయించాలన్నా, ఒక వ్యక్తి దయ్యాలు వెలగొడుతున్నాడు అంటే ఆయన ఉపవాసం చేయకుండా వెలగొట్టలేడు. చెన్నైలో ఒక పాస్టర్ గారు ఉంటారు. ఆయన మంచి బైబిల్ జ్ఞానం ఉంది. ఒక ఆమెకు దయ్యం పడితే ఈయన తల మీద చేయబెట్టి ఏసునామములో పో సైతాన్ అంటే ఆ సైతాన్ గట్టిగా నవ్వి, ఫస్ట్ ఉపవాస ప్రార్థన చేసినా అప్పుడు నువ్వు చెప్తే నేను వెళ్ళిపోతా, నువ్వు ఉపవాస ప్రార్థన చేయవు, నేను ఎందుకు వెళ్ళిపోతా అని చెప్పి సైతాన్ ప్రశ్నించింది. అందరి ముందల పాస్టర్ గారు సిగ్గుపడిపోయి ఉపవాసం గురించి సైతానే చెప్తుందా అని చెప్పి ఆయన ఒక 3 రోజులు ఉపవాసం ఉండి సైతాన్ ఏసునామములో పో అంటే నోరు మూసుకొని సైతాన్ వెళ్ళిపోయింది. చాలా ఇంపార్టెంట్. యాకోబు పత్రికలో ఏమని చెప్పారంటే ఏసావు వంటి తిండిపోతూ వ్యభిచారి మీలో ఉండకుండా చూసుకోండి అని చెప్పిండు. ఏసావు గారు తిండిపోతూ ఓకే, వ్యభిచారాన్ని ఎందుకు అన్నాడు? వ్యభిచారాన్ని ప్రేరేపించేది ఈ భోజనం అన్నమాట, ఫుడ్. మనం తినే ఫుడ్ వల్ల వ్యభిచారపు మాటలు, వ్యభిచార ఆలోచనలు ఇవన్నీ ఉంటాయి. పాపం చేసేవాళ్ళు ఎక్కువగా ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి మనం పాపంలో పడకూడదు, పరిశుద్ధంగా ఉండాలంటే క్రైస్తవులైన వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి. నేను ఉపవాసం ఉండలేను బ్రదర్, నా వల్ల కాదు అంటే ఖచ్చితంగా నువ్వు నరకానికి పోతావు. ఒక్క పూట ఉపవాసం నువ్వు ఉండకపోతే కొన్ని కోట్ల సంవత్సరాలు నరకంలో కాలాలి, కనీసం ఒక చుక్క నీళ్ళు కూడా దొరకదు నీకు. అందుకే యాకోబు భక్తుడు చెప్పిండు, ఏసావు వంటి తిండిపోతూ వ్యభిచారి మీలో ఉండకుండా చూసుకోండి అన్నాడు. చాలా ఇంపార్టెంట్. యేసుప్రభు వారు ఎక్కడ చూసినా కానీ ఉపవాసం, శిష్యులు కూడా ఉపవాసం. పౌలు భక్తుడు కూడా దర్శనం వచ్చిన తర్వాత 3 రోజులు ఏం తినలే, ఏం తాగలేడు. ఆయన కళ్ళు వచ్చిన తర్వాత బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన ఉపవాసంలో ఉన్నాడు. ఆయన పరిచర్య మంచిగా జరగటానికి, చనిపోయిన అనేక మందిని లేపటానికి ఆయన ఉపవాసంలో అవన్నీ బైబిల్లో ఉన్నాయి. కొంతమంది బైబిల్ బోధకులు దాన్ని ఒప్పుకోరు. నాతో డిబేట్ చేస్తే నేను చూపిస్తా వాక్యాలు. రైట్, మనం వాక్యం చూసుకుందాం. యావేలు గ్రంథంలో 2వ అధ్యాయం 12వ వచనంలో ఏమని చెప్పిందంటే, మీరు ఉపవాసం చేయండి, ఉపవాస దినాన్ని మీరు ప్రతిష్ఠించండి అన్నాడు. ప్రతిష్ఠించండి అని అంటే ఏంటంటే నార్మల్ లైఫ్ లీడ్ చేయకుండా, అరే నేను ఫాస్టింగ్లో ఉన్నాను, నేను బూతులు మాట్లాడద్దు, నేను టీవీ చూడకూడదు, నేను ఫోన్ చూడకూడదు, నేను దేవుని కోసం ఉండాలి, దేవుని దగ్గరికి వెళ్ళి ఏదైనా నేను పొందుకోవాలని దానికోసం ఉండాలి మనం. చాలామంది ఉపవాసం ఉండి నార్మల్గా బ్రతుకుతారు. అది ఉపవాసం కాదు. ఉపవాసం ఉంటున్నాము అంటే తలస్నానం చేయకపోయినా మార్నింగ్ తొందరగా స్నానం చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రేయర్లో ఉండాలి. స్టార్టింగ్లో మన మైండ్ దానికి యాక్సెప్ట్ కాదు కాబట్టి దాన్ని మెల్లమెల్లగా ప్రేయర్లో తీసుకురావాలి. చాలా ఇంపార్టెంట్. యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తే ఉపవాసం గురించి ఉంటుంది. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం చేసినట్టు మనకు మత్తయిలో, లూకాలో కనిపిస్తుంది. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం ఒకసారి అందరు తీస్తే 23వ వచనంలో ఉంటుంది. అంటే సేవకు సిద్ధపడక ముందు, సేవకు పంపించక ముందు అపోస్తులు అనే వాళ్ళు ఏం చేసినారు అంటే ఉపవాసంలో ఉన్నారు. అపోస్తుల కార్యంలో 14వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట ఉండొచ్చు, నేను చెప్తా. రైట్, ఓకే. చూడండి 23వ వచనం, 22 నుంచి చదువుతాం, 21 నుంచి చదువుతాం. అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 21, 22, 23. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లూస్త్రాకును, ఇకోనియాకును, అంతియోకునకు తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించిరి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి, పెద్దలు అంటే పాస్టర్లు, ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని అప్పగించిరి. సేవకు అప్పజెప్పక ముందు అపోస్తులు అనేవాళ్ళు ఉపవాసం ఉండి కొంతమందిని సెలెక్ట్ చేసి
వాళ్ళకు అభిషేకం ఇచ్చి ఈ సంఘాన్ని మీరు చూసుకోండి అని చెప్పి పంపించేవాళ్ళు. మామూలుగా మంచిగా అన్నం తిని వాక్యం చెప్పి ఉండొచ్చు కదండి. మరి ఎందుకు ఉపవాసం? దాంట్లో చాలా పవర్ ఉంది. హల్లెలూయా. నేను ఉపవాసం గురించి చాలా చెప్పిన, ఇప్పుడు అవన్నీ టచ్ చేస్తలేను. మామూలుగా జస్ట్ హైలైట్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. ఉపవాసంలో చాలా రకాలు ఉన్నాయి, ఇప్పుడు అది కూడా చెప్తలేను. ఉపవాసంలో వ్యక్తిగత ఉపవాసం ఉంటుంది, సంఘమంతా కలిసి చేసే ఉపవాసం ఉంటుంది, ఆత్మ నడిపింపుతో చేసే ఉపవాసం ఉంటుంది, ప్రార్థన పూర్వకంగా చేసే ఉపవాసం ఉంటుంది, వాక్యంతో బైబిల్ ఫాస్టింగ్ అంటారు. బైబిల్ ఆహారం లాంటిది కాబట్టి ఉపవాసం ఉండి ఓన్లీ బైబిల్ చదవటం, అది కూడా బైబిల్ ఫాస్టింగ్. తర్వాత రహస్యంగా ఉపవాసం ఉండటం. తర్వాత మన పాపాల కోసము, మన లోపల పాపపు ఈ టాక్సిక్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు, అరే నేను పాపంలో పడుతున్నాను కదా అని చెప్పి మనకి సెల్ఫ్ కంట్రోల్ చేసుకోనికి ఉపవాసం అనేది ఉపయోగపడుతుంది. మీరు ఒక 3 రోజులు 5 రోజులు రెగ్యులర్గా నేను చెప్పినట్టు ఒంటి పూట ఉపవాసం చేయండి, చాలా చేంజెస్ వస్తాయి. మీకు చాలా నెమ్మది వస్తుంది, ఆరోగ్యం చాలా వరకు కుదిటి పడుతుంది, ఆగిపోయినవన్నీ ఓపెన్ అయిపోతాయి. ఇది చాలా పెద్ద లైఫ్ సీక్రెట్ అన్నమాట. ఉపవాసం వల్ల ఫలితాలు ఇది చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఉపవాసం వల్ల ఫలితం ఏముంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తగ్గింపు స్వభావం వస్తుంది. దేవుడిని ఒక మనిషి అట్రాక్ట్ చేయాలంటే ఆ మనిషికి ఉండాల్సిన అద్భుతమైన విషయం ఏంటంటే తగ్గింపు స్వభావం. ఉపవాసాన్ని వ్యతిరేకించే బోధకులను మీరు చూడండి, వాళ్ళకి తగ్గింపు ఉండదు. డిబేట్లు అంటారు, చూసుకుందాం అంటారు, నువ్వెంత నేనెంత అన్నట్టు ఉంటారు. యూట్యూబ్లో అంతా వాళ్ళే కనబడతారు. ఆ దీన స్వభావం రాకపోవటానికి ఏంటంటే ఉపవాసం లేవు, నువ్వు కడుపు కాల్చుకుంటారేవు, తిండి మీదనే ఉంటుంది, తినాలా, అమ్మో నేను తినకపోతే చచ్చిపోతానేమో, ఆత్మీయంగా చచ్చిపోయి నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఉపవాసం ఉండటం వల్ల దీన స్వభావం అనేది వస్తుంది, తగ్గింపు అనేది వస్తుంది. తర్వాత వినయం అనేది వస్తుంది, అంటే మన ఆత్మ బాగా బలపడుతుంది. యథార్థంగా ఉండటం, నెమ్మదిగా ఉండటం, ఆర్భాటంగా లేకపోవటం, దేవుని కోసం ఏదైనా చేయటం, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతుంది. మారు మనసు అనేది వస్తుంది, గుండె పిండి అయిపోతుంది, క్షమించే గుణం పెరుగుతుంది, అందరినీ ప్రేమించే తత్వం పెరుగుతుంది, మనలో ఓపిక అనేది పెరుగుతుంది, మన ఆత్మలో వ్యాక్యూమ్ అనేది పెరుగుతుంది. అంటే ఆత్మలో ఆత్మస్థాయి, ఆత్మలో ఉన్న ఏదైతే స్థలం ఉందో, ఆత్మలో కెపాసిటీ అవుతుందో అది పెరుగుతుంది. కొంతమంది బోధకులను మనం చూస్తే, నికోలస్ క్రిస్ ఒక దైవజనుడు ఉంటాడు ఆఫ్రికాలో. ఆయన బాప్టిజం ఇచ్చేటప్పుడు ఒక నది ఉంటుంది, ఒక చెరువు ఉంటుంది, దాంట్లో అన్ని ముసళ్ళు ఉంటాయి, క్రొకడైల్స్. ఆయన ప్రేయర్ చేసి క్రొకడైల్స్ కమ్అవుట్ అంటారు. నోరు మూసుకొని ఆ నదిలో ఉన్న మొత్తం ముసలన్నీ బయటకు వచ్చేస్తాయి. ఈయన పోయి పబ్లిక్ని తీసుకుపోయి బాప్టిజం ఇస్తాడు, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ప్రేయర్ చేస్తే ముసళ్ళు వెళ్ళిపోతాయి. అట్లా ఎట్లా జరిగింది? ఈయన మోకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన వీరుడు. అంటే ఏమవుతుందంటే ఉపవాస ప్రార్థన చేయటం లోపల ఆత్మ పెరుగుతుంది. ఉపవాసంలో ఉన్నప్పుడు ఫుల్ ప్రవచనాలు వస్తాయి. ఉపవాసంలో ఉన్నప్పుడు మైండ్ చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ఉపవాసంలో ఉన్నప్పుడు దేవుని కోసమే బ్రతకాల, నాకు ఏమైనా పర్వాలే అనే తత్వము ఉపవాసం అనేది చేస్తుంది. అందుకే తరచుగా ఉపవాసంలో వెళ్ళాలి. మనం తరచుగా పాపంలో పడిపోతున్నాం, దానికి కారణం ఏంటంటే ఉపవాసం లేకపోవటం. నాశనం ఆగిపోతుంది. యోనా భక్తుని గురించి బ్రదర్ రేపు చెప్తాడు. మరి 185,000 మంది వాళ్ళ మీద నాశనం రావాలా, దేవుడే నాశనం చేయబోతున్నా అన్నాడు. వాళ్ళు ఉపవాసం చేయటం వల్ల మొత్తం ఆగిపోయింది అక్కడ. అంటే ఉపవాసం చేయటం వల్ల దేవుడు నిర్ణయాలు మార్చుకుంటాడు. ఒక కుటుంబం మీద మరణగండం ఉన్నప్పుడు ఆ కుటుంబం ఉపవాసంలో ఉంటే మరణగండం కొట్టివేయబడుతుంది. ఎన్నో కుటుంబాలు ఉపవాసం ఉండి వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకున్నారు. ఎన్నో కుటుంబాలు ఆపరేషన్ కాకుండా ఉపవాస ప్రార్థనలు చేసుకొని ఓన్లీ ఉపవాస ప్రార్థనతోనే స్వస్థత పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎన్నో సాక్ష్యాలు నాకు తెలుసు. ఉపవాసం అనేది అది స్పిరిచువల్గా పనిచేస్తుంది, న్యాచురల్గా కూడా పనిచేస్తుంది. ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుని సహాయం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఆ ఉపవాసంలో ఉన్నప్పుడు మనం దేవుని బాగా వెతుకుతాం.
దేవుని మీద ఆశ పెట్టుకుంటాం. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీరు ఎక్కడో ఉన్నారు, నేను ఉపవాసంలో ఉన్నాను తెలుసు మీకు అప్పుడు ఎట్లుంటుంది? అయ్యో బ్రదర్ నా కోసం ఉపవాసం ఉంటుండని చెప్పి మీ మనసు చెలించిపోతుంది. మీ దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసైనా డబ్బులు తీసుకొచ్చి మీరు నాకు భోజనం పెడతారు. అట్లా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఆ ఉపవాసం చేసే వ్యక్తి మీదకి వస్తుంది. ఉపవాసం చేయటం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం ఉండదు, ఏ హాని జరగదు. మైండ్ చెప్తావు నువ్వు తినకపోతే చచ్చిపోతావు నువ్వు వీక్ అయి, అంత అబద్ధం అది. ఇప్పుడు లోకంలో మనం చూస్తే పస్తులుండి ఎవరు చనిపోతలేరు, ఎక్కువ ఫుడ్ తినే చచ్చిపోతున్నారు. ఫుడ్ మొత్తం కూడా టాక్సిక్, ఫుడ్ మొత్తం కూడా మొత్తం ఆర్టిఫిషియల్ కెమికల్ ఫుడ్ అయిపోయింది. యోగి అనే వ్యక్తి 150 సంవత్సరాలు బ్రతుకుతాడు. ఆయన ఒకటే పూట తింటాడు. రోగి అనేటోడు 3 పూటలు తింటాడు. ద్రోహి తింటూనే ఉంటాడు, ఇక ఎక్కువ రోజులు బతకడు. చిన్న ఏజ్లో షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, థైరాయిడ్ వస్తుంది, హార్ట్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వీళ్ళంతా తిండిపోతులే వీళ్ళు. మీరు ఎవరినైనా గమనించండి, వీళ్ళకి షుగర్ వచ్చినా కానీ తిండి మాత్రం మానరు. దానివల్లనే వచ్చింది. చాలా సైన్స్ ఏం చెప్తుంది అంటే ఉపవాసంతో ఉంటే షుగర్ కంట్రోల్ అవుతుంది, బ్లడ్లో కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అన్ని ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మీకు ఉపవాసం ఒక 10 రోజులు చేస్తే. తర్వాత పరిచర్య కోసం పంపబడతారు. ఉపవాసం ఉన్న తర్వాతనే పరిచర్య రూట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే రూట్ ఓపెన్ కాదు. మనకు అసలు ఏం అర్థం కాదు, ఎక్కడ చేసినా ఫెయిల్ అయిపోతాం. అందుకే పరిచర్య చేసే ముందల నేను ఇప్పుడు రమ్యక్క కావచ్చు, నూకరత్నమక్క కావచ్చు, బాలమణి సిస్టర్ కావచ్చు, వీళ్ళు పరిచర్య చేయకముందు వీళ్ళతో 40 days ఫాస్టింగ్ చేయించినాను. మన శ్వేత సిస్టరు కూడా పరిచర్యకు వచ్చే ముందు, పెళ్లి కాకముందు 40 days ఫాస్టింగ్ చేయించినాను. ఇక పరిచర్యలో వాళ్ళు బలంగా వాడబడతారు, నిలబడతారు చివరి వరకు. ఉపవాసం చేయకపోతే నువ్వు నిలబడలేవు. ఉపవాసం ఉండటం వల్ల బైబిల్ కొత్తగా అర్థమవుతుంది, వాక్యం చాలా డీప్గా తెలుస్తుంది. అసలు ఎవ్వరు చెప్పని మర్మాలు నువ్వు చెప్తావు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దేవునికి నేను అడిగితే దాదాపు ఒక 20 బెనిఫిట్లు చెప్పిండు. అది నేను చాలాసార్లు పంచుకున్న, యూట్యూబ్ వీడియోస్లో కూడా ఉంటాయి. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ఇది మీరు అర్థం చేసుకొని మీరు ప్రాక్టికల్గా ఉపవాసం చేయండి, మీకు అర్థమవుతుంది. నేను చెప్పింది కాదు, మీరు ఉండి మీరు తెలుసుకోవాలి, ఎవడో చెప్పింది కాదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొంతమంది భక్తులు చెప్పింది, కొన్ని ఏమో నేను స్టడీ చేసి నేను చెప్పిన. ఇప్పుడు హెల్త్ గురించి అయితే నేనే చెప్తున్నా. నేను ఒక షుగర్ పేషెంట్ ఉండి 4 రోజుల నుంచి ఉపవాసం ఉంటున్నా, ఏం ట్యాబ్లెట్ లేదు, షుగర్ డౌన్ అవ్వలేదు, హెల్త్ మంచిగా ఉంది, నైట్లో నిద్ర ఉండదు, అయినా యాక్టివ్గా ఉంటా. బికాస్ ఆఫ్ ఉపవాసం. ఎక్కువ రోజులు బ్రతకాలి అంటే తక్కువ ఫుడ్ తినాలి, తొందరగా చచ్చిపోవాలంటే ఇష్టం వచ్చినట్టు తినాలి. సింపుల్ లాజిక్. ఎవరికైతే భయంకరమైన రోగాలు ఉంటాయో వారిని మీరు గమనించండి, నోట్లో ఏదో ఒక నడుస్తూనే ఉంటుంది. అన్ని రోగాలకు కారణం అది. బ్రతకటానికి ఏదో తింటే సరిపోతుంది, తినటం కోసమే బతకద్దు మనం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, మీరందరూ కూడా ఉపవాసం చేయాలని నేను కోరుచున్నాను. మీరు చేయండి, మీరు ఫలితం చూడండి, కడుపు కాల్చుకోండి, ఏం కాదు. మీ మీద ఉన్న సైతాన్ పోతుంది, మీకు వస్తున్న శోధన కొట్టివేయబడుతుంది, ఒక కొత్త అనుభవం మీలో డెవలప్మెంట్ అవుతుంది. మీరు ఎన్నో సంవత్సరాలు గ్రహించలేని గొప్ప విషయాలు, సంగతులు మీరు గ్రహిస్తారు. సంవత్సరాల తడబడి ఆగిపోయినవి ఇట్లా 2-3 రోజులు అయిపోతాయి. చాలా ఇంపార్టెంట్. ఒక బండి నడిపిస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కాపాడేది ఎవరు అంటే హెల్మెట్ లేకపోతే వ్యక్తి ఖతం అయిపోతాం. అట్లా మనని కాపాడాలి అంటే ఉపవాసం అనేది హెల్మెట్ లెక్క పనిచేస్తుంది. నువ్వు టోటల్గా పడిపోయినావు, సైతాన్ నిన్ను పడేసిండు, అసలు నువ్వు లేవలేకపోతున్నావు, నువ్వు ఒక రోజు ఉపవాసం ఉండు, 2వ రోజు నువ్వు మొత్తం ఫిల్ అయిపోతావు. ఎంత పడిపోయినావో అంత బౌన్స్ బ్యాక్ అవుతాం, అంత స్థాయికి వచ్చేస్తాం మనం. చాలా ఇంపార్టెంట్. ఉపవాసం కోసం భక్తులు వాళ్ళ గురించి కూడా చెప్పిన నేను. ఒక ఆయన అయితే 2 రోజులకు ఒకసారి తినేటోడు, ఒక ఆయన అయితే 3 రోజులకు ఒకసారి తినేటోడు, చనిపోయిన శవాన్ని లేపిండు, మస్తు అద్భుతాలు జరిగినాయి, వాక్యం డీప్గా చెప్పేటోడు. ఒక ఆయన 15 రోజులకు ఒకసారి అన్నం తినేటోడు, దేవుడు ఆయనకు ఆ కృప ఇచ్చిండు, మనం అంత చేయలేము.
ఆయన వాక్యం చెప్తే స్టేజ్ మీదకి వెళ్ళి మంటలు వస్తుండే. ఒకరోజు ఒక వాక్యం చెప్పిండు. ఏ వాక్యం ఏంటంటే, జీవం గల దేవుని చేతిలో దీన ప్రజలు అని. ఆ వాక్యం చెప్తుంటే ప్రజలు భయపడిపోయారు. వాళ్ళ చీరలు పట్టుకొని కింద పడి దొర్లేరు అనమాట. అదంతా కూడా ఉపవాసంతో. కాబట్టి ఉపవాసంలో చాలా పవర్ ఉంది. ఆఫ్రికా ప్రీచర్స్ మనం చూస్తే ఎక్కువ ఉపవాసాలు ఉంటారు. వాళ్ళు ఇప్పుడు ఏదైనా కాళ్ళు చెయ్యి ఇరిగిందనుకో, జస్ట్ వాళ్ళు ఓపెన్ సర్జరీ చేస్తారు. జస్ట్ అక్కడ చెయ్యి ఇట్లా మొత్తం ఆనియర్, ఆ చెయ్యి పెట్టి బోన్స్ అంటుకున్నాను కాక అని ప్రేయర్ చేయగానే వెంటనే బోన్స్ అంటుకొని ఆయన మంచిగా అయిపోతాడు. లావుగున్న వ్యక్తి జస్ట్ ఇట్లా చెయ్యి కూడా పెట్టరు, ఆయన దగ్గర చెయ్యి చెప్పి నువ్వు ఇప్పుడే బక్కగా అవ్వను కాక అంటే లైవ్లోనే ఆ వ్యక్తి బక్కగా అయిపోతాడు. యూట్యూబ్లో కనిపిస్తాయి మనకి. మైండ్ పోతుంది. ఏ మాంత్రికుడు చేయలేడు, ఎవ్వడు చేయలేడు. ఓన్లీ దేవుని ప్రజలు ఉపవాసంలో గెలిచిన వాళ్ళు చేయగలుగుతారు. అయితే ఉపవాసం చేయటం మామూలు విషయం కాదు. కత్తి మీద సాము లాంటిది, కానీ చేయాలి. మీకు సాయంత్రం వరకు చేయాలంటే మీరు చేయలేరు కాబట్టి ఒక్క పూట నేను మీకు అలవెన్స్ ఇస్తున్నాను. ఆ ఒక్క పూట చేస్తేనే మస్తు అయిపోతుంది. మస్తు ఆశీర్వాదం, ఫుల్ ఒక ఫ్లో వస్తుంది అనమాట. దాన్ని మళ్ళీ మనం పెంచుకుంటూ పోవచ్చు. అట్ ద సేమ్ టైం మన హెల్త్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. మనం ఒక పూట తినలేదు, ఆ ఉపవాసం విడిచిపెట్టిన తర్వాత మనం మంచిగా తినాలి. కొంతమంది ఉపవాసం నుండి అసలు తిండే తినరు. సైతానికి ఛాన్స్ ఇచ్చినట్టు అది కొట్టి పడేస్తుంది. వాళ్ళు అడ్డం పడిపోయినప్పుడు ఉపవాసం కోసం వ్యతిరేకించేటోళ్ళు చెప్తారు, ఆమె ఉపవాసం ముందు ఆరోగ్యం పాడు చేసుకుంది. కాబట్టి దేవుడు మనకి కామన్ సెన్స్, ఇంకిత జ్ఞానం ఇచ్చాడు. మన హెల్త్ను కూడా మనము మెయింటైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనే ఉన్న ఉపవాసం ఒకసారి వీక్ అయిపోయినా, డల్ అయిందనుకో వెంటనే తినేస్తా. ఆ రోజు చేయలే అని చెప్పి డైరీలో రాసుకొని మళ్ళీ ఎప్పుడైనా టైం లేక మళ్ళీ అది దాన్ని స్టార్ట్ చేసుకుంటా. రైట్, ఇది ఉపవాసం గురించి జస్ట్ చిన్న కొన్ని లైన్స్. మీరందరూ కూడా ఇది చేయాలని కోరుచున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్.